తిరుమల లడ్డు తయారీలో కెమికల్స్ కలిపినటువంటి నెయ్యి వాడారంట. ఈ కెమికల్స్ సప్లై చేసినటువంటి అజయ్ కుమార్ సుగంధ అనే వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో A16 గా ఎస్ఐటి వాళ్ళు జాయిన్ చేశారంట. టీటీడీ వాళ్ళు బోలే బాబా డైరీ దగ్గర నుంచి వేరే వేరే బ్రాండ్ నేమ్స్ తో నెయ్యిని పర్చేజ్ చేశారంట. ఈ అజయ్ కుమార్ అనే వ్యక్తి ఆల్మోస్ట్ 7 years నుంచి ఈ బోలే బాబా డైరీ వాళ్ళకి కెమికల్స్ ఉన్నటువంటి నెయ్యిని సప్లై చేస్తున్నారంట. సిట్ వాళ్ళు ఇంకో విషయం చెప్పింది ఏంటంటే వీళ్ళు కెమికల్స్ తో పాటు పామ్ ఆయిల్ కూడా వాడారంట నెయ్యిలో. ఇటువంటి కెమికల్స్ కలిపినటువంటి కల్తీ నెయ్యిని 2019-24 మధ్యలో టీటీడీ వాళ్ళు ఆల్మోస్ట్ 60 లక్షల కేజీలు పైన కొన్నారంట. దేవుని దగ్గర వాడే లడ్డూలోనే ఇంత కల్తీ జరిగిందంటే మన డైలీ లైఫ్ లో బయట మార్కెట్ లో మనం వాడే పాలు, పెరుగు, నెయ్యి, పన్నీరు ఇవేమీ స్వచ్ఛమైనవి కాదు. కొంచెం అందరం చూసి వాడుకుందాం. ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ సో మచ్.